చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి విజయం సాధించాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు తమ ఇష్టమైన జీవితం గడపాలని కోరుకుంటారు. ప్రశ్న ఏమిటంటే, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారా? అవ్వలేరు కదా, అవకాశమే లేదు. 100లో 1 నుంచి 2% మనుషులే మాత్రం విజయం సాధిస్తారు, తమ ఇష్టమైన జీవితాన్ని గడుపుతారు. చూడండి, కొంచెం ఆలోచించండి. ఇంకా కొంచెం కష్టపడితే సక్సెస్ అయితే అవ్వలేరు. సక్సెస్ అవ్వడానికి మీ దగ్గర అభిరుచి ఉండాలి, పిచ్చి ఉండాలి, మీ దగ్గర ఆ ఆకలి ఉండాలి. మీకు ప్రశాంతంగా నిద్ర ఉండకూడదు. దానికోసం మీ దృష్టి మొత్తం గుర్తు పెట్టుకోండి. ఒక సింహం అత్యంత వేగంగా ఆ సమయంలో పరిగెడుతుంది ఎప్పుడైతే అది ఆకలితో ఉంటుంది. అది తన వేటని పట్టుకోవడానికి తన శక్తిమంతా యూజ్ చేస్తుంది. ఎందుకంటే తనకి తెలుసు, అది అలా చేయలేదో ఆ డే అంతా తను ఆకలితో ఉండాలి. అలాగే మీరు కూడా డిసైడ్ చేయాలి. అడవిలో జింకలాగా ఉండాలా, తన ప్రాణం కాపాడడానికి కొన్ని జంతువుల నుండి భయపడుతూ పరిగెడుతూ ఉంటుంది. లేకపోతే సింహం అవ్వాలనుకుంటున్నారా? తన ఆకలిని చెరిపేయడానికి కొన్ని జంతువుల్ని వేటాడుతూ ఉంటుంది. తనకి ఏ భయం అయితే ఉండదు. అందుకే తను అడవికి రాజుగా ఉంటుంది. అయితే చాయిస్ మీదే. 9 to 5 సిస్టమ్ భాగంగా ఉండిపోండి. ఇతరుల పనులు చేస్తూ ఉండండి, లేదా కష్టపడి పని చేయండి. మీ లోపల సక్సెస్ ఆకలి సృష్టించండి. ఇంకా ఇండిపెండెంట్ లైఫ్ని జీవించండి. 9 to 5 జాబ్ నీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. కానీ నీ కోసం కష్టపడడం, నీ బిజినెస్ చేయడం, నీ డ్రీమ్స్ కోసం పోరాడడం కష్టం అవ్వచ్చు. అందుకే ఈ కారణం వల్లనే 1% మనుషులు మాత్రమే సక్సెస్ అవుతారు. చూడండి, మీరు ఏం చేయకండి, మీ డ్రీమ్స్ కోసం కష్టపడకండి. కానీ మీ జీవితంలో ఒక రోజు తగ్గుతూ వస్తుంది. చూడండి, సక్సెస్ అనేది ప్రతిరోజు తీసుకున్న అడుగులు మరియు కొన్ని రోజులు ఫలితం ఉంటుంది. ఈ జనరేషన్లో మనుషులు ఏమి అనుకుంటున్నారైతే, ఒక నెల హార్డ్ వర్క్ చేస్తే లేదా ఒక 1 ఇయర్ కష్టపడితే సక్సెస్ అయిపోతామని అనుకుంటున్నారు. కానీ అది అసలు జరిగే పని కాదు. సక్సెస్ చూడడానికి ప్రతి ఒక్క రోజు హార్డ్ వర్క్ చేయాలి, ప్రతి ఒక్క రోజు పోరాడాలి. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా తమ జీవితంలో సక్సెస్ఫుల్ అయ్యారు, అది అంతా వాడి తలరాత అయితే కాదు. బదులుగా వారు అయితే తమ పూర్తి శక్తిని ఉపయోగించారు, పూర్తి శక్తిని ప్రయోగించారు. అప్పుడే వాళ్ళు సక్సెస్ అయ్యారు. చూడండి, మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? మీ ఫోకస్, మీ ఎనర్జీ మీ గోల్స్ మీద అయితే పెట్టండి, లేదా ఫాల్తు విషయాల మీద కాదు. ప్రతిరోజు లేచి ఇలా ఆలోచించండి, నా లైఫ్లో ముందుకు వెళ్ళాలి, నా డ్రీమ్స్ని సాధించాలి. మీ లోపల నుండి గెలవాలని కోరుకోండి. మీ హృదయంతో హార్డ్ వర్క్ చేయండి. ఎందుకంటే కొంచెం మనసుతో, కొంచెం హృదయంతో మీరు వర్క్ చేస్తే రిజల్ట్ కూడా అలాగే దొరుకుతుంది. ఎప్పుడైతే ఆ వర్క్ నుంచి సాటిస్ఫై అవ్వరో అప్పుడు దాకా చేయండి. ఆ వర్క్ని మీ ప్రాణం పెట్టేయండి. మీ డ్రీమ్స్ని రియాలిటీగా మార్చుకోండి. కష్టాలని భరించండి. మీ డ్రీమ్స్ ఎంత పెద్దదైతే అంతే పెద్ద త్యాగం చేయాలి. అందుకే మీ కంఫర్ట్ జోన్ని వదిలేయండి. హార్డ్ వర్క్ స్టార్ట్ చేయండి. ఏదైనా కొత్తగా నేర్చుకోండి. ప్రతిరోజు ఏదైనా కొత్తగా చేయండి. అది మీ లక్ష్యం పక్కన తీసుకెళ్ళాలి.